హాయ్ అండి. అందరికీ నమస్తే. న్యూ స్టోరీ అండి. నేను నా రాక్షసుడు పార్ట్ 1. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. స్టోరీ పూర్తిగా విన్న తర్వాత కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఉదయం 8:30 వర్మ ఇండస్ట్రీ. ఉదయం 8:30 కావస్తూ ఉన్న స్టాఫ్ ఇంకా రాకపోవటంతో నిశ్శబ్దం ఆవరించుకుని ఉంది. ఆ నిశ్శబ్దాన్ని పగలగొట్టేలా బల్లున వస్తూ కింద పడ్డ శబ్దం ఎండి క్యాబిన్ నుంచి వినిపిస్తుంది అందరికీ. అది ఎండి క్యాబిన్. బెదురు కళ్ళతో చూస్తూ ఉన్న అమ్మాయిని సీరియస్ గా చూస్తూ తనని అమాంతం ఎత్తి టేబుల్ మీద కూర్చుని పెడతాడు. ఆమెను కూర్చోబెడుతున్న ప్రాసెస్ లో ఆమె చెయ్యి తగిలి పక్కనే ఉన్న స్టేషనరీ బాక్స్ నేలకి తాగి నిశ్శబ్దంగా ఉన్న గదిలోని అధిక శబ్దం చేస్తుంది. అతను ఆమెకి దగ్గరగా వస్తూ ఉంటే ఒక్కసారిగా ఆమె భయంతో అతనికి దూరం జరుగుతూ అతని షర్ట్ కాలర్ పట్టుకుంటుంది గట్టిగా. దానితో అతను చురుగ్గా చూడగా భయంగా ఆ షర్ట్ కాలర్ వదలడం ఆలస్యం. ఒక్కసారిగా అతను ఆమె పెదవులను అందుకుని గాఢంగా కిస్ చేస్తూ ఉంటాడు. అతని నుంచి తను దూరం జరగాలి అని చూస్తుంది. కానీ అది తనకి సాధ్యమైన పని కాదు అని అర్థమయ్యి ఏమీ చేయలేని తన నిస్సహాయతకి కళ్ళల్లో నీళ్లు ఇద్దరి మధ్య వెచ్చగా తాకాయి. ఆమె కళ్ళల్లో బాధతో నీళ్లు వస్తున్నాయి అని తెలిసి కూడా కనీసం కనికరం లేకుండా మరింత హాట్ గా కిస్ చేస్తూ ఉన్నాడు. అలా 15 నిమిషాల వరకు ఆమెను ముద్దు పెట్టుకుని ఆమె నుంచి దూరం జరుగుతాడు ఆ వ్యక్తి. ఆమె అతని వైపుకు చూడలేక బాధతో వస్తున్న కన్నీటికి స్వేచ్ఛనిస్తూ తన కళ్ళు కిందకు వాల్చేసింది. ఆమె ఏడుస్తూ ఉంది అని తెలిసి కూడా కోపంగా ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకుని తన వైపుకి తిప్పుకున్నాడు. ఏంటి, ఏడుస్తూ ఉన్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నన్ను వదిలి వెళ్ళినప్పుడు నేను ఇంతకన్నా ఎక్కువ బాధపడ్డాను. ఇప్పుడు నీ టైం వచ్చింది. నన్ను మోసం చేసిన నిన్ను అంత తేలిగ్గా ఎలా వదులుతాను అని మరింత గట్టిగా ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకున్నాడు. అతను గట్టిగా తన బుగ్గలు ఒత్తి పట్టుకోవడంతో నొప్పికి మరింతగా తన కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి. సార్ ప్లీజ్ నా బుగ్గలు వదలండి, నొప్పిగా ఉంది అని బాధతో వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఉంటుంది తను. నొప్పిగా ఉందా? ఈ కాస్త సేపటికి నేను గట్టిగా పట్టుకుంటేనే నొప్పిగా ఉంది అంటూ ఉన్నావు. మరి జీవితాంతం నన్ను ఎలా భరిస్తావు? మిమ్మల్ని జీవితాంతం భరించేది నేను కాదు సార్, మీకొచ్చే మీ వైఫ్. నా వైఫ్ కాదు, నువ్వు నన్ను భరించాలి అని అన్న అతని మాటలకి తలెత్తి అతని వైపుకు చూసింది తను. ఏంటి అలా చూస్తూ ఉన్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనా? నెవర్. అది మాత్రం ఎప్పటికీ జరగదు. నేను నిన్ను ఒకసారి ప్రేమించి మోసపోయాను. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం మోసపోలేను. అయినా నీలా మధ్యలో వదిలి వెళ్ళిపోయే అమ్మాయిని నా వైఫ్ చేసుకున్నా మధ్యలో వదిలేసి వెళ్ళవన్న గ్యారంటీ ఏంటి అని అంటూ ఉన్నా అతని మాటలకు మనసులో తను బాధపడుతూ ఉన్నా చివరగా అతను అన్న మాటకి చురుగ్గా అతని వైపు చూసింది. ఏంటి, కోపం వచ్చిందా స్వీటార్ట్? నీకు కోపం వచ్చినా బాధ కలిగినా ఐ డోంట్ కేర్ అని కోపంగా ఆమె కళ్ళల్లోకి చూసి చెప్తాడు. మీరు కేర్ చేయరు అని నాకు తెలుసు సార్. అయినా మిమ్మల్ని నేను ఎప్పుడూ పెళ్లి చేసుకోమని అడగనులేండి. నువ్వు అడిగినా అడగకపోయినా సరే నేను మాత్రం నీలాంటి మోసగత్తిని ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని ఒత్తి పట్టుకుని ఉన్న ఆమె బుగ్గలు విసురుగా లాగి వదులుతాడు. దానితో ఆమె బుగ్గలు ఎర్రగా మారిపోతాయి. అసలే తెల్లగా ఉన్న ఆమె అతను గట్టిగా ఆమె బుగ్గలు ఒత్తి పట్టుకునేసరికి ఇంకా ఎర్రగా కందిపోతుంది. అలాగే అతను గాఢంగా ముద్దివ్వడంతో ఆమె ఎర్రటి పెదవులు చిట్లిపోతాయి. నొప్పికి ఆమె చిన్నగా వెక్కుతూ ఉంటే ఆమె ఏడుపు అతనికి చిరాగ్గా అనిపిస్తుంది. ఏయ్, నా ముందు ఏడవద్దు అని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీకు అంతగా ఏడవాలి అనుకుంటే బయటికి వెళ్ళి ఏడువు అని చిరాగ్గా మాట్లాడుతున్నా అతని దగ్గర తను ఉండలేక క్యాబిన్ నుంచి బయటకు వచ్చి వాష్ బేసిన్ దగ్గరికి వచ్చి అద్దంలో ఎర్రగా కందిన తన బుగ్గలు అలాగే చిట్లిన పెదవులను చూసుకుంటుంది. అతను బుగ్గలు గట్టిగా ఒత్తి పట్టుకోవడం వలన అసలే సున్నితంగా పెరిగిన తను ఆ కాస్త నొప్పికి తట్టుకోలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది.
తన బుగ్గలు పెదవులు మంటగా ఉండడంతో చన్నీళ్లతో ముఖం కడుక్కోవడంతో కాస్త మంట తగ్గి చల్లగా అనిపిస్తుంది. అప్పటికే టైం 8:50 అవుతూ ఉండడంతో స్టాఫ్ ఒక్కొక్కరుగా ఆఫీస్ కి వస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు తనకి లీలగా వినిపిస్తూ ఉండడంతో తన బ్యాగ్ లో ఉన్న కర్చీప్తో ముఖం తుడుచుకుని తన ముందుగా తెచ్చుకుని ఉన్న కాంపాక్ట్ పౌడర్ కందిన తన బుగ్గల మీద టచ్అప్ చేసి చిట్లి లైట్ గా బ్లడ్ వస్తున్న తన పెదవులకి లిప్స్టిక్ వేసి కవర్ చేస్తుంది. అలాగే కాస్త చెదిరిన తన జుట్టు డ్రెస్సు నీట్ గా సెట్ చేసుకుని వచ్చి రాని నవ్వును ముఖం మీద తెచ్చిపెట్టుకుని బయటికి వస్తుంది. ఇక అప్పుడు ఎదురైన ప్యూన్, మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆమె భారంగా శ్వాస తీసుకుని వదిలి తన క్యాబిన్ దగ్గరికి వెళ్లి ఐప్యాడ్ తీసుకుని మనసులోనే భయపడుతూ అతని క్యాబిన్ డోర్ లాక్ చేసి పర్మిషన్ అడుగుతుంది. అతడు పర్మిషన్ ఇవ్వడంతో లోపలికి వస్తుంది తను. ఆమె వచ్చేసరికి డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ లుక్ మెయింటైన్ చేస్తూ సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అతను చూడడానికి కూల్ గా ఉన్నా ఎర్రగా మారిపోయిన అతని ముఖం చూస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంది అతను ఎంత కోపంగా ఉన్నాడో అని. అతన్ని కదిలించాలి అంటే ఆమెకు కాస్త భయంగానే ఉంది. వచ్చి చాలాసేపు అయినా ఆమె నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో, ఏంటి అలాగే నిలబడి నన్ను చూస్తూ ఉంటావా, లేకపోతే ఈ రోజు నా షెడ్యూల్ చెప్పేది ఉందా అని అతను బేస్ వాయిస్ లో అడిగేసరికి భయంతో ఐప్యాడ్ లో చూసి అతనికి ఈ రోజు షెడ్యూల్ చెప్తుంది. ఆమె చెప్పడం పూర్తవడంతో, నేను అడిగేంత వరకు ఏది చెప్పవా నువ్వు అని గర్జించి అడిగేసరికి భయంతో సారీ సార్ అని చెప్తుంది. సారీ ఎవరికి కావాలి నీ సారీ అని ఆమె ముందుకు ఒక ఫైల్ వేస్తాడు. ఈ రోజు ఈవినింగ్ లోపు ఈ ఫైల్ మొత్తం స్టడీ చేసి ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేసి నాకు సబ్మిట్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళాలి అని చెప్తాడు. ఆమె టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకుని అది బరువుగా ఉండటంతో, సార్ ఈ ఫైల్ ఏంటి ఇంత బరువుగా ఉంది, ఒక్క రోజులో ఇంత వర్క్ నేను చేయలేను సార్ అని చెప్తుంది. చెయ్యాలి, ఒక్క రోజుకి నువ్వు ఈ వర్క్ మొత్తం పూర్తి చేయాలి. పూర్తి చెయ్యలేకపోతే మాత్రం నా నుంచి వచ్చే పనిష్మెంట్ సివియర్ గా ఉంటుంది. గాట్ ఇట్ అని అతను అనగానే ఆ ఫైల్ వైపు ఏడుపు మొహం పెట్టుకుని చూస్తూ తల ఊపి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆమె ఎండి క్యాబిన్ డోర్ మీద రనవ్ అని పెద్ద పెద్ద అక్షరాలతో ఉన్న నేమ్ చూసి కోపం ప్లస్ బాధగా అక్కడి నుంచి తన క్యాబిన్ దగ్గరికి వచ్చి కోపంగా తన చేతిలో ఉన్న ఫైలు టేబుల్ మీద పెట్టి తల పట్టుకుని కూర్చుంటుంది. కాసేపటికి తన మనసు స్థిమితపరుచుకుని ఆ ఫైల్ స్టడీ చేస్తూ ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై చేస్తూ ఉంటుంది. సరిగ్గా 2 గంటల తర్వాత, మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, ఎందుకో చాలా కోపంగా ఉన్నారు అని భయపడుతూ చెప్తాడు ప్యూన్. ఏంటి సార్ కోపంగా ఉన్నారా, ఏమైంది అని అడుగుతుంది. తెలీదు మేడం, నేను సార్ క్యాబిన్ కి వెళ్ళేసరికి సార్ చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు మేడం. సరే మీరు వెళ్ళండి అని చెప్పి ఎందుకు కోపంగా ఉన్నాడు అని ఆలోచిస్తూ తన ఫోన్ చూస్తుంది. అప్పటికే రావణ్ణని నేమ్తో 10 మిస్డ్ కాల్స్ ఉండడం చూసి, దేవుడా ఈయన ఎన్నిసార్లు కాల్ చేశారేంటి, ఏమైంది నా ఫోన్ కి రింగ్ అవ్వలేదు అని ఫోన్ ని చెక్ చేయగా సైలెంట్ మోడ్ లో ఉన్న ఫోన్ చూసి పొద్దుటే రనవ్ క్యాబిన్ లోకి వెళ్లే ముందు ఫోన్ సైలెంట్ లో పెట్టడం గుర్తుకు వచ్చి తల పట్టుకుంది. వెంటనే ఆలస్యం చేయకుండా రనవ్ క్యాబిన్ కి వస్తుంది. అప్పటికే కోపంగా ఉన్న అతను ఆమె రావడంతో కోపంగా ఆమెను లాగి గోడకి లాక్ చేసి ఆమె షోల్డర్ 2 గట్టిగా అదిమి పెట్టుకుంటాడు. నీకెంత ధైర్యం ఉంటే నా కాల్ని లిఫ్ట్ చేయవా నువ్వు అని కోపంగా మాట్లాడుతూ ఉన్న అతని వైపు భయంగా చూస్తూ ఉంటుంది. సార్ నేను కావాలని మీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉండలేదు, నా ఫోన్ సైలెంట్ లో పడిపోయింది అని భయపడుతూ చెప్తుంది. నా దగ్గర అబద్ధాలు చెప్పకు, అసలే నీ అబద్ధాలు నమ్మి నిన్ను ప్రేమించి మోసపోయా అని అంటూ ఉన్న అతని మాటలకి, సార్ నేను మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు అని అతని కళ్ళల్లోకి చూసి చెప్తుంది. మరి నువ్వు చేసిందేంటి, మోసం కాకపోతే మరేం చేసావు నువ్వు, అయినా నీకు అగ్రిమెంట్ అప్పుడే చెప్పాను నాతో నువ్వు ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి అని, మరి ఇప్పుడు నాకే ఎదురు మాట్లాడుతూ ఉన్నావు, అంత ధైర్యం వచ్చిందా నీకు అని కోపంగా అడుగుతూ ఉన్న అతని మాటలకి భయంగా చూస్తూ ఉంటుంది. అసలు తనెవరు,
మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్లు చూడాలి. మరి నేను నా రాక్షసుడు స్టోరీ నచ్చినట్లయితే స్టోరీ మీద అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, తప్పకుండా కంటిన్యూ చేస్తాను. షూర్ గా తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.